హాయ్ అండి, వెల్కమ్ టు వీరలక్ష్మి కిచెన్. మీరందరూ బాగున్నారండి. మీ సపోర్ట్తో అయితే నేనైతే చాలా చాలా బాగున్నానండి. నేనైతే వంటగదిలోకి వచ్చేసాను. ఈవేళ కోడి కందరకాయలు తెచ్చారండి. కందరకాయలు అయితే ఫ్రై అయితే చేయబోతున్నాను. అందులో ఏమేమి వేస్తానో, ఏమేమి మసాలా వేసి నేను ఎలా చేస్తున్నానో మీరైతే చూసేయండి. చూసేసి అది నచ్చినట్టయితే ఆ రెసిపీ మీరైతే లైకులు కొట్టండి. లైకులు కొట్టడం మాకండి. లైకులు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు వీడియో ఏమైతే చూస్తున్నారు, లైకులు కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైకులు అయితే కొట్టండి. నేనైతే మీకు వంట చేసేస్తాను, మీతో మాట్లాడతా, మీరైతే చూసేయండి. ఈ హాఫ్ కేజీ తెచ్చారండి. ఇవి అయితే అత్తమాను దొరకమండి. మనకి స్పెషల్గా మీ గురించి వీడియో నేను చేసి చూపిద్దామని మీకు అయితే చెప్తే ఆయన తెచ్చారండి. ముందు అత్తమాను మనకైతే దొరకవు. అవి కందరకాయలు కావాలంటే మొత్తం లివరు కందరకాయలు అన్నీ కలిపేసి వేస్తారు. మనకి ప్రత్యేకంగా ఈ కందరకాయలు నేనైతే పసుపు వేసుకుని చక్కగానే ఉప్పు వేసేసుకుని నిమ్మరసం కూడా పిండుకున్నానండి. స్మెల్ నీసు వాసన రాకుండా కానీ చక్కగా కడిగి అయితే పెట్టుకున్నాను నేను. ఇప్పుడైతే మనం కందరకాయలు ఫ్రై అయితే చేసేసుకుందాం అండి. నేను 50 గ్రాములు అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి. ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకున్నాను నేను. అందులో 3 పచ్చిమిరకాయలు అండి. 3 పచ్చిమిరకాయలు వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కింద కోసుకుని. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకున్నాం కదండి. గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం వేపుకుందాం. అలా చక్కగా వేపుకుందాం. చూడ గోల్డ్ కలర్ వచ్చేసింది కదండి. అదిగోనండి గోల్డ్ కలర్ చూసారా ఎలాగొచ్చిందో. ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి ముద్ద యాడ్ చేసుకున్నాం. చెంచాన వేసాను నేను. అది చక్కగా వేపుకుందాం. అదిగోనండి ఎలా ఎగిపోయింది చూసారా. అది గిన్నెకి అంటుకుంటే ఎగిపోయినట్టు మనకు లెక్క. కమ్మటి వాసన వస్తుంది అల్లం వెల్లుల్లి ముద్ద వేగిన తర్వాత. చక్కగా వేపుకున్నాం చూడండి. అడుగట్టకుండా మనం అలాగైతే పాత్రను అయితే చూసుకోవాలన్నమాట. అడుగట్టకుండానే చక్కగానే వేపుకోవాలి. అదిగోనండి వేగిపోయింది. చూసారా ఉల్లిపాయలు అయితే అదే పొజిషన్ అయితే వేగాలి మనకి. ఇప్పుడైతే మన కందరకాయలు అయితే యాడ్ చేసుకుందాం. అవి బాగా నూనె వేపుకుందాం అన్నమాట. ఈ నూనె అల్లం ముద్దనే మామూలుగా బాగా వేపుకుంటే చక్కగా ఎగుతాయి అన్నమాట. అదిగోనండి ఇప్పుడైతే మనం అయితే మూత అయితే పెట్టేసుకుందాం. అదిగోనండి వాటర్ చూసారా బయటకు వస్తుంది కందరకాయ నుంచి. అయ్యో మనం అలా తిప్పుకోవాలన్నమాట. చక్కగా వాటర్ అయితే బయటకు వచ్చింది. పసుపు యాడ్ చేసుకుందాం. ఒక చెంచా పసుపు అయితే నేను యాడ్ చేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు పసుపుని మనం ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా కందరకాయల వాటర్ అయితే ఇంకా స్పీడ్గా వచ్చేస్తుంది అన్నమాట. ఉప్పు తగిలితే వాటర్ అయితే బాగా వస్తుంది అన్నమాట. అలా చక్కగా వేపుకోవాలి. కందరకాయల్లోంచి వాటర్తోనే ఆ వంచిన వాటర్లోనే ఆ కందరకాయలు ఉడికింది అనుకోండి, వేపుడు మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకుని మనం మూత తీసేసుకుందాం. మనం చూడండి వాటర్ ఎలాగొచ్చిందో చూడండి. అదిగోనండి వాటర్ చూసారా ఎలాగొచ్చిందో. అదే వాటర్లోనే కందరకాయలు ఉడికితేనే మంచి టేస్ట్ వస్తాయి. ఉడికి నీళ్ళు వేసుకుని ఉడకబెట్టుకుని మనం ఫ్రై చేసుకుంటే అది టేస్ట్ అనిపించదండి. మనం ఎప్పుడైతే కందరకాయల్లో వాటరే అదిగోనండి మనం మూత అయితే తీసుకుందాం. అలా అదిగో ఆ వాటర్తో చూసారా వాటర్ ఎలాగొచ్చిందో. ఆ వాటర్తోటే మనం కందరకాయలు ఉడికించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఆ వాటరు మనం మూత వేసినప్పుడు చూడండి ఆవిరి చక్కటి ఆవిరి, ఆ ఆవిరి మీద ఈ వాటర్ మీదనే కందరకాయలు అయితే బాగా ఉడుకుతాయండి. నేనైతే అది పావు గంట సేపు ఉడికించుకుంటాను అన్నమాట. ఇప్పుడు బాగా కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి మంట. మనం పెద్ద మంట పెట్టుకోకూడదు. అదిగోనండి ఇంకా వాటర్ చూసారా ఇంకా ఎక్కువ ఎలాగొచ్చిందో. అదిగో అదే చిన్ని మంట మీద వేపుకోవాలి. అలా మనం అలాగా వేపుకునేటప్పుడు అడుగు పడుతుంది చూసుకోవాలండి. అడుగు పట్టినప్పుడు చక్కగానే కింద నుంచి వేపుకుండా అలా వేపుకుంటూ రావాలి. అలాగా అడుగు గరిటి అడుగుకి వెళ్ళాలన్నమాట.
టమాటాకాయలు వేసుకుంటామండి. టమాటాకాయలు కూడా మనకు కనీసం ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు అలాగా కందరకాయలు మగ్గితే చక్కగా వేపుకుంటే మనం అవి జ్యూసీ కింద వస్తుంది కదా, ఆ వాటర్కి ఈ కందరకాయలు వాటర్కి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట కందరకాయలు. అదిగో చూడండి, అది మనం మూత అయితే పెట్టుకుందాం. టమాటా జ్యూస్లో కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట ఇవి. అదిగో చూసారండి, టమాటాకాయల నుంచి వచ్చిన వాటరు ఎంత టేస్ట్గా ఉంటుందండి. ఇదే మాదిరిగా కర్రీ అయితే మనం చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అత్తమానం మనం అలాగా తీసుకోవాలి, పాత్రను అలాగా అంటుకోకుండా చూసుకోవాలి. అదే టేస్ట్ అండి. మనం అంటుకోకుండా చుట్టూ కోగుతున్నాం చూసావా, అదే టేస్ట్ పట్టుకుంటుంది కందరకాయలకి. అదే అదే ఫ్లేవర్, అదే టేస్ట్. అది గోగుతుంటే అదే అది పట్టుకుంటేనే రుచి వస్తుంది ఫ్రై. అదిగోనండి, మనం అదే విధంగా అలాగే వేపుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను 2 చెంచాలు కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీకైతే రుచికి తగినంత యాడ్ చేసుకోండి. అది చక్కగా కారం అయితే కలుపుకున్నాం కదండి. ఇప్పుడు అదిగో అడుగు నుంచి అయితే కలుపుకుని రావాలన్నమాట, కలుపుకుంటూ రావాలి. ఇప్పుడు మసాలాలు అయితే యాడ్ చేసుకుందామండి. 2 చెంచాలు అయితే ధనియాల పొడి వేసుకున్నాను నేను. 1 చెంచా జీలకర్ర పొడి, 6 చెంచా అయితే మసాలా పొడి. ఈ కారం మసాలాలు మనం నూనెలో బాగా మగ్గబెట్టుకుని ఆ ముక్కను పెట్టేదాకా మనం ఈ మసాలా కారం ఉప్పు అన్నీ మసాలాలు మనం ముక్కను పట్టేదాకా మనం ఫ్రై చేసుకుందాం అన్నమాట. ఆ ఫ్రై చేసుకున్నప్పుడు మనం బాగా అడుక్కంట అని గరిటె పెట్టుకొని వేపుకోవాలన్నమాట. అదే టేస్ట్ వస్తుందండి. మనం ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు అది గోక్కుంటా అలాగే వేపుకుంటూ ఉంటే ప్రతి 2 నిమిషాలకే మూత తీసుకుని వేపుకోవాలన్నమాట. మనం అసలు మాడనివ్వకూడదు, మాడితే టేస్ట్ మారిపోద్ది. అది ఇప్పుడు మరి ఇంత కలర్లో ఉందండి, మనం అలా వేపుకుంటే కొంచెం కలర్ కూడా మారి చూడండి, మారితేనే టేస్ట్ వస్తుంది. అదిగోనండి, ఆయిల్ చూసారా చుట్టూరు ఎలాగొస్తుందో, అది అలాగే వేపుకోవాలన్నమాట. అది అసలు మాడనివ్వకూడదు. అడుక్కి అలాగ గరిటి పెట్టుకొని అడుగు నుంచి లాక్కుంటూ రావాలి. ఆ లాక్కుని మనం అడుగడుతుంది చూసారా, అప్పుడు లాగిందే ఈ మొక్కకి ఆ గ్రేవీ అంటుకునే ఈ కందరకాయ టేస్ట్గా ఉంటుంది. ఫ్రై చేసిన కందరకాయ చాలా భలే టేస్ట్గా ఉంటుందండి. అబ్బా అప్పుడు తింటే దాని రుసే వేరు. అదిగో చూడండి, అదే విధంగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ప్రతి 2 నిమిషాలకే మనం ఇలాగే కలుపుకోవడం, అలాగే అడుగు నుంచి వేపుకోవడం. అవి వేగేదాకా మనం అలాగా గరిటె అలా తిప్పుకోవడం. అయితే కందరకాయ వాటర్లోనే నేను పావుగంట వేగిపోయి ఉడకబెట్టుకున్నానండి. అవి ఎంత ఉడకబెట్టి చక్కగా ఉడుకుతాయి. ఉడికి నీళ్ళలోని మనకు ఉడకబెట్టుకొని మనం వేపుకుంటే, నీళ్ళు వేసుకుని వేపుకుంటే అది ఫ్రై బాగోదండి. ఇలాగే మనం ఇదే విధంగా చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. చూసారండి, ఫ్రై చూసారా, కలర్ కూడా కొద్దిగా మారింది చూసారా. అది అలాగే అదే విధంగా చేసుకోవాలి. కర్రీ నచ్చితే మీకు లైకులు చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైకులు మర్చిపోతున్నారు. ప్లీజ్ లైకులు చేయండి. కామెంట్లు తప్పకుండా పెట్టండి. మీ కర్రీ ఎలా నచ్చిందో, ఎలా చేసానో నేను మీరు కామెంట్ చేయండి. అవి చక్కగా అలాగే వేపుకోవాలండి. ఆ గ్రేవీ అంతా ముక్కగా పట్టేయాలన్నమాట. అది చక్కగా పట్టాలి. అదిగో చూసారా, ఆయిల్ బయటకు వచ్చేసింది. మనం అయితే కరివేపాకు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడే కోసానండి లేత కరివేపాకు. అదిగోనండి, చక్కగా చూసారా మన ఫ్రై ఎలా తయారైందో. కాదు ముందు కారం వేసినప్పుడు ఉప్పు కలర్ ఉంది, ఇప్పుడు కలర్ ఉంది. కొత్తిమీర వేసుకున్నాం, ఇప్పుడు టేస్ట్ అదిరిపోద్దండి. దీని స్మెల్ కూడా సూపర్గా వచ్చేస్తుందండి. ఇదే విధంగా మీరు చేసుకోండి. ఇంతేనండి, పెద్ద బ్రహ్మాండం ఏం కాదు. ఫ్రై ఏంటి, కందరకాయలు ఫ్రై ఏంటి, ఇదే విధంగా చేసుకోండి. చాలా ఈజీ. అదిగోనండి, చాలా ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. అదిగోనండి, ఇదే విధంగా మీరైతే తయారు చేసుకోండి. అదిగో చక్కగానే గ్రేవీ అంతా ముక్కను పెట్టేసింది. మనమైతే బౌల్లో తీసేసుకుందాం ఫ్రై. అది కలర్ కూడా మారింది చూసారా. కందరకాయలు ఫ్రై రెడీ. మీరే విధంగా చేసుకోండి. ఇప్పుడు మనం అయితే భోజనం చేసేద్దాం.
టేస్ట్ అయితే చేసేద్దాం. అదిగోనండి చక్కగా, అదిగోనండి మనం కాకరకాయలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుని భోజనం చేసేద్దాం. చక్కగానండి గ్రేవీ బాగా అంటుకుంది కదా రైస్లో, చక్కగా కొలుతు చూడండి. అదిగోనండి ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి. అది ఉప్పులు అదిగోనండి చాలా చక్కగా ఉందండి కూర. ఉప్పులు కారాలు మసాలాలన్నీ సూపర్గా సరిపోయింది. చాలా బాగుందండి, మంచి టేస్ట్. వండుకుని తింటే కదా మీకు ఈ రుచి తెలిసేది. చక్కగా మీరు ఇలాగే చేసుకోండి. బాయ్ అండి, ఉంటానండి.